నమశివాయ ఓం శివాయ నమశివాయ నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. సుప్రీం ఫౌండేషన్ గాయత్రి గురుజీ 1+1=3 న్యూస్ ఎనర్జీస్ అయితే బిఆర్ కోదండ మీతో ప్రభాత వేళ సోమవారం ఈశ్వర ఆశీస్సులు శుభాకాంక్షలు. ఈరోజు సోమవారమే కాకుండా ఈ విశ్వం అంతా కూడా ఎప్పుడు ఈశ్వరమయంతో ఆయన ఒక చైతన్యంతో తేజస్సుతో ఈ విశ్వం అంతా కూడా చైతన్యంగా ఉంది. మనం కూడా ఆయన ఒక చైతన్యంలో భాగస్వామ్యం చేసుకుంటూ మనము మన జీవన విధి విధానం కొనసాగిస్తున్నాం. ఈరోజు ముఖ్యమైన చాలా పవర్ఫుల్ అయిన శైవ క్షేత్రం గురించి మీకు విశదీకరించి చెప్తాను. తమిళనాడులోని కుంభకోణం అనే ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది. అక్కడి నుంచి 11 కిలోమీటర్లో త్రిభువనం, చాలా అద్భుతమైన శైవ క్షేత్రం. మనము జీవితము కర్మానుసారమే నడుస్తుంది. ఈ కాల తరుణంలో మన సొంత కర్మలే మోయడము చాలా కష్టం. అటువంటిది భగవంతుడిచ్చిన నాకు నా ప్రపంచాన్ని కర్మలు మోయడం అంటే అది తలమునక సమస్య. సో ఆ సమస్య కూడా ఆయనే తీరుస్తాడు. సో ఈ కర్మలు తాకే తరుణంలో నేను వృత్తిపరంగా హీలర్ అంటే వైద్యం చేస్తూ ఉంటాను. మానసిక వైద్యము మరియు మందులతో మాత్రం తగ్గిన మొండి రోగాలు దూరం డిస్టెన్స్ హీలింగ్లో కూడా చేస్తూ ఉంటాను. ఈ తరంలో వాళ్ళ కర్మలన్నీ కూడా అది రిఫ్లెక్షన్, ఆ నెగటివ్ ప్రభావము నా పైన అప్పుడప్పుడు ఆధారపడుతుంది, అది ఎఫెక్ట్ అవుతుంది. ఆ తరుణంలో నేను సన్నగా బక్క చిక్కిపోయినాను. ఈ పొద్దు రేపు తరుణంలో నా యొక్క స్థితి అలా అయిపోయింది. ఆ తరుణంలో కుంభకోణంలోని శైవక్షేత్రం, కుంభకోణం నుంచి 11 కిలోమీటర్లు త్రిభువనం అని చెప్పి అక్కడ చాలా శక్తివంతమైన శరభేశ్వరుడు ఒకే విగ్రహంలో ప్రత్యంగిరాదేవి, కాళికాదేవి, నృసింహస్వామి, ఈశ్వరుడు, శ్రీ మహావిష్ణు, ఈ 5 మంది ఒకే ప్రతిమలో ఉన్నారు. అక్కడ ఫస్ట్ నాకు ఆ క్షేత్రం నాకు పరిచయము. మా పెద్ద అబ్బాయికి పెళ్ళి ఆలస్యమై ఉంటే అతను చెప్పడమే లేటు, పెళ్ళి చేసుకుంటానని చెప్పడమే లేట్ అయ్యి వల్ల చాలా లేట్గా జరిగింది. అక్కడ వెళ్ళి ఆదివారం నాడు 4:30-6 ప్రాంతంలో దీపారాధన చేసినట్లా ఎటువంటి వారికైనా ఎగ్జామ్స్ అనేది పెళ్ళి జరుగుతుందని చెప్పి ఆ నిదర్శనం ఇది. నేను ఏది చేసినా ప్రాక్టికల్గా నేను దాన్ని ప్రూవ్ చేసిన తర్వాతే నేను నా ప్రపంచానికి రిలీజ్ చేస్తాను. రావుకాలంలో ఆదివారం నాడు 4:30-6 గంటకు వెళ్ళి మీరు త్రిభువనంలో అక్కడ శరభేశ్వరుడు ఉన్నాడు, అక్కడ ఆయనకి మనం దీపారాధన చేసిన ఎడల పెళ్లి జరుగుతుంది. అంతేకాకుండా నాకు ఈ హీలింగ్ వల్ల రుగ్మతులు తాకిడికి నేను సన్నగా బక్కచిక్కిపోయి చాలా స్వీర స్థితిలో ఉన్నప్పుడు అక్కడ పోయి నేను ఎనర్జీ తీసుకున్నాను. విశ్వశక్తి, విశ్వప్రాణశక్తి ఆయనచే ఉన్నాను. మరియు అక్కడ ఆ ఆలయంలో ఈశ్వరుడు కూడా చాలా ప్రత్యేకమైన ఎనర్జీస్ అన్నమాట. మీకు కార్తీక పురాణంలో కూడా త్రిభువనం గురించి మీకు ఆ విశ్లేషణ ఉంది. అంతటి మహిమానత క్షేత్రంలో ఎవరైతే పెళ్ళి గురించి ఆలోచిస్తుంటారో, పెళ్ళి కాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళి కాకుండా ఉంటుందో, అట్టి వారు ఆ త్రిభువన క్షేత్రం వెళ్ళి ఆదివారం నాడు రావుకాలం సమయంలో మీరు దీపారాధన చేసిన ఎడల ఒక పిల్లలకి పెళ్ళి జరుగుతుందని ఇందుమూలమో నేను అందరికీ తెలియజేస్తూ, మరియు పెళ్ళికే కాకుండా ఆరోగ్యానికి కూడా నేను అక్కడ వెళ్ళిన తర్వాతే నేను ఒక స్థితికి, ఆరోగ్య స్థితికి, ఆ కర్మలంతా అక్కడ వైదొలిగి అక్కడ ఆరోగ్య స్థితి పొంది ఎనర్జీస్ మళ్ళీ రీబ్యాక్ అయ్యి రీకలెక్ట్ అయ్యాను. కాబట్టి అంత మహిమాన్వితమైన శైవ క్షేత్రం అది. ఈశ్వరుడు ఉన్నాడు, శరభేశ్వరుడు ఉన్నాడు, చాలా శక్తివంతమైన క్షేత్రం. అందరికీ ఆ శరభేశ్వరుని, ఆ ఈశ్వరుని ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, నమస్తే.